పోయిన వాడి కోసం ఏడవడం అనేది మనం చూపించేటువంటి కృతజ్ఞతే, అందులో లేదు సుమ. అందుకే చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఉదాహరణకి పెళ్ళైనటువంటి కొత్త జంట వచ్చారనుకోండి భాగవతం వినడానికి, నేను రుక్మిణీ కళ్యాణం చెప్పవచ్చు, జడభరతోపాఖ్యానం చెప్పాను అనుకోండి, అయితే వాడు నన్ను కొడతాడు లేదా సంసారం వదిలేసి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితి ఒకటి ఉంటుంది. ఎవరెవరికి ఏ ఉపదేశం చేయాలో అంతమేర చెప్పాలి. అందువల్లనే గురువు దగ్గర విషయాన్ని తెలుసుకోవాలనడంలో కారణం ఏమిటి అంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క అధికారికి తగినటువంటిదిగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఒక మాట ఉంటుంది, పెద్దవాడికి ఒక మాట ఉంటుంది. పెద్దలు గ్రంథాల్లో చెప్పేటప్పుడు అన్నీ కలిపి చెప్తారు. అన్నీ కలిపి చెప్పినప్పుడు ఎవరికి ఏదో తెలియనప్పుడు దాన్ని యథాతథంగా తీసుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. అందుకే చెప్పడం. యముడు ఎంతసేపటికి వీళ్ళు తెమురుకుని అంత్యక్రియలు చేయట్లేదు కాబట్టి ప్రాచీనమైన యుగంలో అలా ఉపదేశం చేశాడు. ఇటువంటి దీనత్వం అనేది మీకు సరిపడదు సుమా అని అంటున్నాడు. ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్ భౌతికమీడతే గృహం యథౌదకై పార్థివతైజసేర్జన కాలేన జాత వికృతో వినశ్యతి. నీటి అంశములతో బుడగలు పుడతాయి కదా, నీళ్లలో బుడగలు, అవి ఎలాగైతే నాశమైపోతాయో మోహంతో కలిగేటువంటి ఈ జన్మ, ఈ దేహం, ఇవన్నీ కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి. కనుక ఎవరి కోసం మీరు దుఃఖిస్తున్నారో వాడు ఇక 100 సంవత్సరాలు ఏడ్చినా రాడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళడమే తప్ప వాడు రావడం అనేది ఉండదు అని గట్టిగా చెప్పేట. ఇది వినగానే అప్పుడు యమధర్మరాజు చెప్పిన ఉపదేశానికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తేరుకున్న వాళ్ళై ఆ శరీరాన్ని అంత్యక్రియల కోసం అప్పచెప్పాడు. ఈ సందర్భంలోనే హిరణ్యకశిపుడు ఇంకో మాట చెబుతాడు. వేటగాడొకడు అడవిలో పక్షులు కొట్టడానికి వెళ్ళేట. అక్కడ కురరీ మిథునాన్ని చూశాడు. కురరీ మిథునం అంటే వడ్రంగి పిట్ట. ఆ వడ్రంగి పిట్టల్లో ఒక ఆడపిట్ట వేటగాడి వలలో చిక్కుకున్నదట. ఆ వలలో చిక్కుకున్నప్పుడు మగపిట్ట అనుకుంటోంది, అయ్యో నా భార్య నాకు అంతా తోడుగా ఉంది కదా, ఈ సందర్భంలో తను ఒక్కటి మాత్రం వెళ్ళిపోతే ఎలాగా, భగవంతుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగు అనుకున్నట్ట. ఆ మగపిట్ట అనుకుంది. అలా ఇది అనుకుంటూ ఉండగానే వెనకా నుంచి వేటగాడు దీన్ని కూడా ముందుగా చంపాడు. అంటే ఆడపిట్ట కంటే ముందుగానే మగపిట్టను చంపేశాడు. మనుష్యుల యొక్క జీవితం కూడా ఇట్లాగే ఉంటుంది. అయ్యో నిన్నెందుకు తీసుకుపోయాడు రా, ముందే నన్ను తీసుకుపోవచ్చు కదా, నిజంగా తీసుకుపోతే ఊరుకుంటాడా? అప్పుడు వేరే రకంగా వ్యవహారం చేస్తాడు. కానీ మృత్యు అనేది వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా నిలబడలేరు సుమా. ఈ విధంగా యముడు చక్కనిటి కథలన్నీ చెప్పాడు. హిరణ్యాక్షుడు కూడా ఈ విధంగానే వాళ్ళకి చెప్పగానే వాళ్ళందరూ కూడా తెలివి తెచ్చుకున్న వాళ్ళై దితి క్షణంలోనే మోహాన్ని విడిచిపెట్టిందట. ముందు అన్నది కదా, మనం వరాహావతారంలో అనుకున్నాం, వధం భగవతా సాక్షాత్ సునాభోదర బాహున, సాక్షాత్ నారాయణుడి చేతనే నా కొడుకు చనిపోయేటట్లయితే అది నాకు సమ్మతమే అని అన్నది. కానీ ఇప్పుడు దుఃఖిస్తోంది. మహాత్ములకి సైతం గొప్పవాళ్ళకి కూడా ఈ మోహం అంత సులభంగా చల్లారదు. ఎందుకంటే భారతాన్ని మీరు పరిశీలిస్తే భీష్మ పితామహుడు పడిపోయినప్పుడు గంగాదేవి శోకించింది కదండి. గంగాదేవికి తెలియందా? భీష్ముడు శాపవశాత్తు భూమి మీదకి వచ్చిన దేవత. అట్లాంటి వాడు 250 సంవత్సరాలు జీవించి ధర్మయుద్ధంలో పడిపోయినా సరే గంగాదేవికి బాధ కలిగింది. ఆ బాధ తట్టుకోలేక అర్జునుడిని శపించింది, నువ్వు కూడా నీ కొడుకు చేతిలో చచ్చిపోతావుగా కానీ. అంతే కదండి. ఆ ఫలితాన్ని అర్జునుడు అనుభవించాడు, మరణించి మళ్ళీ బ్రతికాడు. సరే, అది వేరే గాథ అనుకోండి. మహాత్ములకు సైతం ఇలాంటి కష్టములన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు చెప్పే మాటే, మనిషిగా పుడితే భగవంతుడు కూడా ఏడవవలసిందే. ఎందుకు? మరొక మార్గం లేదు. నారదుడు అంటున్నాడు, ఈ విధంగా హిరణ్యకశిపుడు తన తల్లికి తన వదినకి ఆ హిరణ్యాక్షుడి పుత్రులందరికీ కూడా హితోపదేశం చేసి గొప్ప వేదాంత బోధలు చేసి అప్పుడు ఆయన అనుకుంటున్నట్ట, ఆత్మానం అప్రతిద్వంద్వం ఏకరాజం యథిత్సత. నేనేమనుకుంటున్నాను తెలుసా? నాకు ఎవ్వరూ కానీ ఎదురుండకూడదు, వృద్ధాప్యం మరణం నాకు ఉండకూడదు, ఎదురు నిలిచే ప్రతిపక్షి అసలు ఉండనేకూడదు. ఆ విధంగా నేను తయారవ్వాలి అనుకుని సతేపే మందరద్రోణ్యాం తపఃపరమదారుణం ఊర్ధ్వబాహు నభో దృష్టి పాదాంగుష్ఠ ఆశ్రిత అవని. మందర పర్వతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బొటనవేలి మీద నిలబడి చేతులు పైకెత్తి ఆకాశాన్ని చూస్తూ ఘోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. జటా దీధితిభీరే రేజే సంవర్తార్క ఇవాంశుభి. మండుతున్నటువంటి సూర్యుడి వలె ఆయన యొక్క జటలన్నీ ఉన్నాయట. ఆయన తపస్సును చూసి దేవతలందరూ కూడా భయపడ్డారు.
తేన తప్తాదివం త్యక్వా బ్రహ్మలోకం యడుస్సురాహ. చాలా భయంకరంగా తపస్సు చేస్తున్నాడు. ధాత్రే విజ్ఞాపడామాసు దేవదేవ జగత్పతే. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, స్వామి జగత్తుకంతటికీ మీరు అధిపతులు కదా, దైత్యేంద్ర తపసా తప్తాదివిస్థాతుం న శక్నుమః. ఈ హిరణ్యకశిపుడు చేసే తపస్సు వల్ల పుట్టినటువంటి తపో అగ్ని చేత దివ్యమైనటువంటి లోకంలో మేము చక్కగా కూర్చోవడానికి వీలవడం లేదయ్యా. ఎందుకంటే ఆ జ్వాలలన్నీ మా సింహాసనాన్ని కాల్చేస్తున్నాయి. అందుకే కదా వీడు తపస్సు చేసేది. వాళ్ళ సింహాసనాలు కాల్చడానికే వీడి తపస్సు, అంటే వాళ్ళని ఆక్రమించడానికే. తస్య చోపశమం భూమన్ విధేహి నిధిమన్యసే. నీవేమనుకుంటున్నావో అతడి యొక్క కోరికల్ని ఇవ్వరాదు. తస్యాజంకిల సంకల్ప చరతో దుశ్చరం తప శృణుతాం కిం నవిదిత తవాథాపి నివేదిత. వాడంత తపస్సు చేస్తున్నాడంటే అందులో ఉన్నటువంటి ఆంతర్యం నీకు తెలియకుండా ఉంటుందా ఏంటి? నువ్వు అందరినీ సృష్టించిన వాడివి కదా. అయినా కూడా మేము ఒక మాట చెప్తున్నాం, వాడు ఏమనుకుని తపస్సు చేస్తున్నాడో తెలుసా? బ్రహ్మగారు అసలు సృష్టి ఆదిలో తపస్సు చేతనే కదా ఇంత సృష్టి చేశారు. కాబట్టి నేను కూడా బ్రహ్మగారిలా సృష్టి చేస్తే నేనే గొప్పవాడిని అవుతాను. కనుక ప్రజాపతి కోసం నేను చాలా కఠినంగా తపస్సు చేస్తాను. అన్నిటికంటే గొప్పదైనటువంటి స్థితిని బ్రహ్మదేవుడు పొందాడు, సత్యలోకాన్ని పొందాడు. నేను కూడా అట్లాంటి స్థానాన్ని పొందుతాను. ఈ శక్తితో, పొందినటువంటి తపశ్శక్తితో ఈ జగత్తుని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చేస్తాను అన్నట్ట. ఈ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చేస్తాననడంలో చాలా ఆంతర్యం ఉంది. ఏం చేస్తాట? పుణ్యం చేసిన వాళ్ళందరికీ నరకం ఇస్తాట, పాపం చేసిన వాళ్ళందరికీ స్వర్గం ఇస్తాట. అది హిరణ్యాక్షుడు అనుకున్నటువంటి పని. అంటే అప్పుడు దేవతలందరూ రాక్షసుల వలె, రాక్షసులందరూ దేవతల వలె చలామణి అవుతారు. ఆ విధంగా చెయ్యాలని హిరణ్యకశిపుడి యొక్క సంకల్పం. రాక్షసుల దగ్గర వచ్చినటువంటి చిక్కిదే. మీరు ఎప్పుడైనా గమనించండి, తపస్సు అంటే రాక్షసుల్లాగే చెయ్యాలి. వరాలు కోరుకోవాలంటే దేవతల్లాగా కోరుకోవాలి. కానీ ఇందులో చిక్కుంది. నిజంగా దేవతల్లాగా గుణం ఉంటే రాక్షసులంత కఠినంగా తపస్సు చెయ్యక్కర్లేదు. ఎందుకంటే తొందరగా దేవతలకు ప్రత్యక్షమవుతాడు కదా. దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడానికి హిరణ్యకశిపుడు అంత కష్టపడాలా? నిజంగా అంత కష్టపడితే బ్రహ్మ కనిపిస్తాడా? దేవతలు కనిపించడు. ఎందుకు? బుద్ధి చేత మంచివాళ్ళు కనుక. అదే హిరణ్యకశిపుడికి ఎన్నో యుగాలు పడుతుంది. ఇదే గుణభేదం అంటే మీకు అంతెందుకండి, రావణాసురుడు పరమేశ్వరుని మెప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. అదే రామచంద్రుడు ఎంతసేపు పట్టింది. ఈశ్వరుడి దగ్గర వరం పొందడానికి, ఈశ్వరానుగ్రహం పొందడానికి రాముడికి ఎంతసేపు పట్టింది. ఏ తపస్సు చేశాడని రాముడు ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోగలిగాడంటే స్వయంగా ఆయన యొక్క గుణం అలాంటిది. కనుకనే తపస్సు గొప్పదే, కానీ వాళ్ళ గుణములు అనేవి మంచివి కావు సుమా. అదే చాలా ప్రమాదకరమైనవి. ఇది శుశ్రుమ నిర్బంధం తపఃపరమమాస్థిత విధత్స్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర. ఆయన సర్వాధికమైనటువంటి తపస్సు చేస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఓ బ్రహ్మగారు, మీరు ముల్లోకాలకు ప్రభువైనట్టు వారు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఏది చెయ్యాలో మీరే నిర్ణయం తీసుకోండి అని ఇది విజ్ఞాపిత దేవై, దేవతల చేత విజ్ఞాపనము చేయబడినటువంటి బ్రహ్మగారు పరీత భృగుదక్షాద్యై యయౌ దైత్యేశ్వరాశ్రమం. మరీచి, భృగువు, దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులందరూ చుట్టూ ఉండగా, అందరూ స్తుతి చేస్తూ ఉండగా ఆ హిరణ్యకశిపుడు తపస్సు చేస్తున్నటువంటి ఆశ్రమమునకు వచ్చేట. కానీ నదదర్శ ప్రతిచ్ఛన్నం. అక్కడ మొట్టమొదటి హిరణ్యకశిపుడు కనబడలేదు. ఎందువల్ల అంటే వల్మీక తృణకీచకై, పుట్టలు గట్టి వెదురు చెట్ల చేత కప్పివేయబడి, గడ్డి గాదాము మొదలైన వాటి చేత కప్పివేయబడి ఏ లోపలో ఉన్నాడు హిరణ్యకశిపుడు. ఆయన చుట్టూ మొత్తం ఇవన్నీ ఎప్పుడో వ్యాపించాయి. పిపీలికాభిరాచీర్ణం, చీమలు మొదలైన జంతువులు ఆయన మాంసాన్ని ఎప్పుడూ తినేసాయి. ఆయనకి శరీరం లేదు. త్వంమాంస శోణితం, చివరికి ఎముకల్లోనే ఉన్నాడు. మాంసము, శోణితం మొదలైనవన్నీ భక్షించాయిట. హిరణ్యకశిపుడు సంకల్పం చేసుకునేటప్పుడు కూడా ఒక మాట అనుకుంటాడు, నేను సంకల్పం చేసి తపస్సు కూర్చుంటాను, ఎన్ని జన్మలైతేనేమి దీన్ని సాధిస్తాను గాక. అంటే ఈ జన్మలో ఇది పడిపోవచ్చు ఈ శరీరం, కానీ నా ఈ సంకల్పం ఉన్నదే ఇది నన్ను మళ్ళీ పుట్టిస్తుంది, నేను మళ్ళీ తపస్సు చేసి అనుకున్న దాన్నే సాధిస్తానన్నాడు. అట్లాంటి పట్టుదల భగవంతుణ్ణి పొందడంలో మనకుంటే మనం ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతాం. బుద్ధుడు ఇదే కదండి అంటాడు, అత్రైవ బోధిం బహుజన్మ దుర్లభం అంటాడు. అంటే నేను ఆసనంలో కూర్చున్నాను, నైవాసనాత్ కాడమతశ్చలిష్యతే అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభం అంటాడు. ఇహాసనే శుష్యతు మే శరీరం, నా ఈ శరీరం ఈ ఆసనంలోనే శుష్కించిపోవుగాక,
నాకు జ్ఞానం కలిగినదే నేను ఈ స్థానం నుండి లేవను అన్నాడు బుద్ధుడు. చాలామంది బుద్ధుడిని తప్పు అనుకుంటారు. బుద్ధుడి యొక్క అనుయాయులది తప్పు. ఈ సభలో నేను అనకూడదు అనుకోండి. ఆయన్ని మనం భగవద్ అవతారంగా భావన చేస్తాం కదా. ఆయన భగవంతుడు ఉన్నాడా అంటే మాటలకు అందడు అని మౌనం వహించాడు. అందువల్ల భగవంతుడు లేడు అని కొంతమంది అనుకున్నారు. కానీ తపస్సు చేయాలంటే అలాంటి పట్టుదల ఉండాలి. హిరణ్యకశిపుడు కూడా అట్లాంటి పట్టుదలతో తపస్సు చేసి బ్రహ్మగారిని సాధించాడు. మొత్తానికి బ్రహ్మగారు హిరణ్యకశిపుడు ఆశ్రమానికి వస్తే చివరికి ఆయన కనబడలేదు. తపంతం తపసాలోకాన్ యథాభ్రాపిహితం రవిం విలక్ష్య విస్మిత ప్రాహ ప్రహసన్ హంసవాహన. సూర్యుడి వలె తన తపస్సుతో లోకాన్నంతటిని తప్పింపజేస్తున్నాడు ఆయన. ఆ సందర్భంలో హిరణ్యకశిపుణ్ణి చూసి ఆశ్చర్యంతో నవ్వుతూ బ్రహ్మగారు ఓ మాట అన్నారు. భద్రంతే నాయన, నీకు భద్రమగుగాక. ఉత్తిష్టోత్తిష్ట, ఇక తపస్సు చాలు లేవయ్యా. తపస్సిద్ధోసి కాశ్యప, ఎందుకు లేమంటున్నా, నువ్వు తపస్సిద్ధుడు అయిపోయావు. వరదోహం అనుప్రాప్త వ్రజతామీప్సితో వరహ, నువ్వు ఏ వరాలు కోరుకుంటావో కోరుకో, నీకు ఆ వరాలు ఇవ్వడానికే నేను వచ్చాను సుమా. గొప్ప ఆశ్చర్యాన్ని కల్పిస్తోందయ్యా నీ హృదయంలో ఉన్న బలం. ఎముకలు మాత్రమే మిగిలేలా తపస్సు చేశాడంటే ఆయన ఎంత గట్టివాడు. కృతయుగంలో ఎముకలు మాత్రం మిగిలి ఉన్నా కూడా ప్రాణాన్ని ధరించగలిగే శక్తి ఉండేది. కలియుగంలో అన్నం ఉంటే మాత్రమే ప్రాణాలు నిలబడతాయి. కనుక గట్టి షుగరు బీపీలుండి శివరాత్రి ఉపవాసాలు ఏమీ తినకుండా చేస్తే కైలాసానికి వెళ్తారు, తథ్యమే, సంశయం ఏమీ లేదు. కాకపోతే అది వెళ్ళే దారి వేరు. యోగ సిద్ధిలో వెళ్తారు, లేక శరీరం క్షణికమైన నిజమైన వేదాంత బాణిలో వెళ్ళిపోతారు. అది ఎవరిష్టం వాళ్ళదనుకోండి. కనుక ఏ సమయానికి తగినట్టుగా ఆ విధంగా ఉంటూ ఉండాలి. మొత్తానికి కృతయుగంలో చక్కగా ఎముకలలోనే ప్రాణాన్ని నిలిపి హిరణ్యకశిపుడు చాలా గట్టి తపస్సును చేశాడు. పూర్వంలో మహర్షులు కూడా ఇలాంటి తపస్సు చేయలేదట. నైతత్ పూర్వర్షడశ్చక్రు నకరిష్యంతి చాపరి, ఇక మీదట కూడా ఎవడూ చేయలేడయ్యా ఇలాంటి తపస్సు. హిరణ్యాక్షుడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బలం. వాడు తపస్సు వల్ల చెడిపోయాడే, వాడు శాపం వల్ల చెడిపోయాడే తప్ప వాడి సంస్కారం మాత్రం విష్ణులోకంలో ఉన్నది కదండి. అందువల్లనే ఆయనకు అంతటి పట్టుదల. అందుకే ఎంత వేదాంతం చెప్పాడో కేవలం శాపవశాత్తు గల ఉన్నాడే తప్ప ప్రహ్లాదుడి కంటే గొప్ప వేదాంతం చెప్పాడు. నేను మీకు చాలా శ్లోకాలు చెప్పలేదు, చెప్పాను అనుకోండి హిరణ్యకశిపుణ్ణి హీరో అనుకుంటారు మీరు ఈ గాథలో. అంత గొప్పగా చెప్తాడు. కానీ అంత గొప్ప చెప్పి చివరికి సర్వనాశనాన్నే చేయడానికి సిద్ధపడతాడు. అక్కడుంది వాడి బుద్ధిలో వంకర. అంటే చెప్పడానికి మాత్రమే మంచి, అది పక్కవాడికి మాత్రమే అనుకునేవాడే ఈ హిరణ్యకశిపుడు. అట్లాంటి రాక్షసులే చాలామంది ఉంటారు. వ్యవసాయేన తేనేన దుష్కరేణ మనస్వినాం తపోనిష్ఠేన భవతా జితోహం దితినందన భవతా జితోహం, నీ చేత నేను జయింపబడ్డానయ్యా. ఎవరు? బ్రహ్మగారు అంటున్నారు. ఎలాగా? తపోనిష్ఠేన, అతి గొప్పదైన తపస్సుతో నీవు నన్ను జయించేశావు. తతస్థ ఆశిషస్సర్వా దదాంయసుర పుంగవ మర్త్యస్యతే అమర్త్యస్య దర్శనం నా ఫలం మమ. ఇన్ని మాటలు మాట్లాడారు. కానీ బ్రహ్మగారు చాలా చక్కగా మాట్లాడారు. రాక్షస శ్రేష్ఠుడా, బాగానే ఉన్నదయ్యా నీ తపస్సు, నీ కోరికల అన్నిటినీ తీరుస్తాను. కానీ మరణించే స్వభావం గల మనిషివి నువ్వు, మరణం లేని దేవుడను నేను. ఈ విషయం గుర్తుపెట్టుకుని వరమడుగు సుమా. మర్త్యస్యతే, మరణించేటువంటి నీకు అమర్త్యుడనైన అంటే మరణమే లేనటువంటి నా దర్శనం వ్యర్థం కాదు సుమా, ఇది అమోఘమైనది. ఏదైనా వరమడుగన్నట్ట. అప్పుడు నారదుల వారు చెప్తున్నారు ఇలా అని. ఇత్యుక్త్వా ఆదిభవ దేవ భక్షితాంగం పిపీలికై. ఆదిభవ అంటే మొట్టమొదట పుట్టినవాడు అని అర్థం. ఎవరు? సృష్టిలో మొట్టమొదటి పుట్టినవాడు బ్రహ్మగారు. ఈయన ఈ విధంగా పలికి కమండలు జలేనౌక్ష దివ్యేనామోఘరాధస, ఆయన యొక్క కమండలు జలాన్ని హిరణ్యకశిపుడి యొక్క శరీరం మీద చిలకరించారట. ఎట్లాంటి స్థితి అండి! బ్రహ్మగారి కమండలంలో జలంతో ఆయన యొక్క దేహం తడిసింది అంటే హిరణ్యకశిపుడి యొక్క దేహం ఎలా ఉంటుంది? సతత్ కీచకవల్మీకాత్ సహ ఓజోబలాన్విత సర్వావలివ సంపన్న వజ్రసంహననోడువ ఉత్థిత స్తప్తహేమాభ విభావసురివైధస అంటున్నాడు. మనశ్శక్తి, ఇంద్రియ శక్తి, దేహశక్తి అన్నీ పుష్టిగా కలిగి అలాగే సర్వావయవ సంపన్నుడై వజ్రదేహంతో ఆ పుట్టలను భేదించుకుంటూ ఒక్కసారి పైకి లేచాట హిరణ్యకశిపుడు. అప్పుడు ఎలా ఉన్నట్టే పుటం పెట్టినటువంటి బంగారం వల్లే మెరిసిపోతున్న దేహంతో ఉన్నాడు. స నిరీక్ష్యాంబరే దేవం హంసవాహనమాస్థితం ననామ శిరసా భూమౌ తద్దర్శన మహోత్సవ. ఆహా, బ్రహ్మగారు నాకు దర్శనమిచ్చారనేటువంటి ఉత్సాహంతో బ్రహ్మగారికి నమస్కారం చేసి ఇలా అంటున్నట్ట.
కళ్ళంతా ఏడుపుతో తడిసిపోయాయి. అంటే ఆనంద బాష్పాలు వచ్చాయి హిరణ్యకశిపుడికి. కాదా అండి? 100 దివ్యవత్సరాలు అని చెప్తాడు అక్కడ. 100 దివ్యవత్సరాలంటే సహజంగా దేవతలకి మనకి సంవత్సరం అయితే దేవతలకి ఒకరోజు. 365 సంవత్సరాలు మనకి గడిస్తే దేవతలకి 1 సంవత్సరం. అలా దేవతల కాలమానంలో 100 సంవత్సరాలు తపస్సు చేశాడంటే ఎంతకాలం తపస్సు చేశాడు ఆయన. అలా తపస్సు చేయడం వల్ల ఆహా ఇన్నాళ్ళకి నా తపఫలం గోచరించింది కదా అని ఆనంద బాష్పాలు రాచాడు. హిరణ్యకశిపుడు అంటున్నాడు, కల్పాంతే కాల సృష్టేన యోంధేన తమసావృతం అభివ్యనగ్జగరిదం స్వరంజ్యోతి స్వరోచిష. కల్పాంతకాలంలో సమస్తం తమస్సుతో నిండిపోయి అంతా నష్టమైపోగా ఎవరు తన యొక్క స్వరంజ్యోతి చేత, తన యొక్క ప్రకాశం చేత దీన్నంతా సృష్టిస్తున్నాడో, ఎవడు మాయాశక్తిని స్వీకరించి దీనినంతా స్వీకరిస్తూ ఉపసంహారం కూడా చేస్తున్నాడో అట్లాంటి పరమాత్మకి నేను నమస్కారం చేస్తున్నాడు. అంటే అట్లాంటి పరమాత్మ నీవేనయ్యా బ్రహ్మదేవా, నీకు నేను నమస్కారం చేస్తున్నాను. నమ ఆద్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞానమూర్తనే ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారై వ్యక్తిమీయుషే. జగత్తుకి మూలం పరమేశ్వరుడే, శుద్ధ చైతన్య స్వరూపుడైన ఆయనయే జ్ఞాన విజ్ఞానమూర్తి ఉన్నాడు. ప్రాణ ఇంద్రియ మనోబుద్ధి వికారాలుగా గోచరించేది ఆయనే. అట్లాంటి వాడి కొరకు నేను నమస్కారం చేస్తున్నాను. అంటే అది నీవే అని అర్థం. ఇదంతా చెప్పి ఒక మాట అంటాడు, ప్రాణాలకు ప్రభువువు నీవయ్యా, ఇంద్రియాలకు కూడా ప్రభువు నువ్వే. అట్లాంటి ఓ స్వామి నన్ను అనుగ్రహం చెయ్యి. త్వమేవ కాల అనిమిషో జనానాం ఆయుర్లవాద్యవజవై క్షిణోషి. నిమిషం కంటే కూడా తక్కువ కాలంగా మనకి కనబడుతుండదు. నిమిషం అంటాం. నిమిషం అంటే మనం వాచీలో చూసుకునే నిమిషం కాదు, కనురెప్ప పాటు కాలాన్ని నిమిషం అంటాం. దీనికంటే కూడా సూక్ష్మమైన కాలాన్ని లవము అని పిలుస్తారు. ఈ లవాది కాల రూపంలో కూడా ఉండి అందరు జీవుల యొక్క ఆయుష్ని మెల్లమెల్లగా క్షయం చేసేది నువ్వే సుమా. అందరు జీవుల రూపంలో ఉన్నది నువ్వే. ఈ జీవలోకం మొత్తానికి ఆత్మ నువ్వేనయ్యా. అట్లాంటి ఓ మహాత్మ నేను నీకు నమస్కారం చేస్తున్నాను. నువ్వే పరబ్రహ్మవి సుమా. కనుక నాకు నువ్వు వరాన్ని ఇవ్వాలి అనుకుంటే భూతేభ్యస్తు విసృష్టేభ్య అవిసృష్టేభ్య మృత్యురుమాభూన్ మమ ప్రభో. అక్కడి నుంచి ఇలా స్తుతి చేసి వరాలు మొదలుపెట్టాడు. వరాలు ఇచ్చేవాడలో ఉత్తముడు. ఇష్టమైన వరాలు ఇచ్చే పక్షంలో ముందు ఏ ప్రాణి వల్ల నాకు మరణం కలగకుండా ఉండుగాక. ఏ ప్రాణి వల్ల అంటే నీచే సృష్టింపబడినటువంటి ప్రాణుల వల్ల, దేనివల్ల నాకు మరణం ఉండకూడదు. వ్యసుభిర్వాసు. అందుకే మీరు గమనించారా, ఆదివరాహావతారంలో బ్రహ్మగారి యొక్క నాసారంధ్రం నుండి వరాహమూర్తి వచ్చాడు. కానీ నరసింహమూర్తిగా వచ్చేటప్పుడు బ్రహ్మ నుండి రాలేదు, స్తంభం నుంచి వచ్చాడు. ఎందుకంటే బ్రహ్మగారి నుంచి వస్తే మళ్ళీ నీచే పుట్టిన ప్రాణి అంటాడు కదా, అందువల్ల స్తంభం నుండి వచ్చాడు. వ్యసుభిర్వామసుద్భిర్వా సురాసుర మహోరగై అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యంచ దేహినాం. లోపల కానీ బయట కానీ, పగలు కానీ రాత్రి కానీ, నేలపై కానీ ఆకాశంలో కానీ, మానవులచే కానీ మృగాలచే కానీ, నీచే సృష్టించబడని ప్రాణిచే కానీ, ఆయుధములచే కానీ, ప్రాణాలు లేని వాటిచే కానీ, ప్రాణం ఉన్నవాటిచే కానీ, దేవతలు రాక్షసులు నాగులు ఇలా ఎవరైనా కూడా వాళ్ళ వల్ల నాకు మరణం ఉండకూడదు. నా ఎదుట నిలిచి పోరాడేటువంటి ప్రతిపక్షి అనేవాడు ఉండకూడదు. అంటే ఐకపత్యంచ దేహినామని ఒక మాట అన్నాడు. దేహధారులన్నిటి మీద నాకు ఏకఛత్రాధిపత్యం కావాలి. అట్లాంటి ఆధిపత్యం నాకు ఇవ్వన్నాడు. సర్వేషాం లోకపాలానాం మహిమానం యథాత్మన. ఈ లోకాన్ని పరిపాలించే లోకపాలకులు ఉన్నారే, వాళ్లలో ఏ మహిమ ఉందో అది మొత్తం నాకు కావాలి అన్నాడు. అని చక్కగా ఇలాంటి వరాలన్నీ కూడా కోరాడు. నిజానికి ఈ సందర్భంలో సంస్కృతంలో ఉన్న శ్లోకాల్లో తాత్పర్యం చెప్పుకున్నాం, కానీ పోతన గారు చెప్పేటువంటి పద్యంలో అందం చాలా బాగుంటుంది కదండి. ఇది గాలిన్ కుంభిని అగ్ని నంబువులన్ ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్. ఘస్రములు అంటే పగళ్ళు అని అర్థం. రేలన్ ఘస్రములన్ తపఃప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిని మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. ఇన్ని విధాలుగా ఏ విధంగానో నాకు చావే ఉండకూడదన్నాడు అని. మరియు రణంబులందు తనకెదురు లేని శౌర్యంబును. యుద్ధానికి వెళితే నా శౌర్యానికి ఎదురుండకూడదు. లోకపాలులను అతిక్రమించు మహిమయును. లోకపాలుల్ని అతిక్రమించే మహిమ నాకు ఉండాలి. భువనత్రయ జయంబును.
మూడు లోకాలను గెలవగలిగేటువంటి జయాన్ని హిరణ్యకశిపుడు కోరాడు. అలా కోరగానే తన తపస్సుకు సంతోషించి దుర్లభంబులైన వరంబులన్నీ ఇచ్చి కరుణించి విరించి ఇట్లనియే అన్ని వరాలు ఇచ్చి చివరికి చక్కటి మాట చెప్తున్నాడు బ్రహ్మగారు. బ్రహ్మగారిని ఎంత స్తుతి చేశాడు. అన్ని ప్రాణుల్లో ఉన్న పరమాత్మ బ్రహ్మగారే అని అన్నాడు. అన్ని వరాలు ఇవ్వగలిగింది బ్రహ్మగారే అని తపస్సు చేశాడు. కానీ బ్రహ్మగారు చెప్పినటువంటి మాట మాత్రం పట్టించుకొని వాడు అయినాడు. ఏమన్నారా ఆయన? అన్నా కశ్యపపుత్ర. అన్న అంటే తెలుగులో పిలిచే సహజమైన ప్రాచీనమైన అన్న అంటే వత్స, బిడ్డ అనర్థం. తాత అంటే కూడా బిడ్డ అనర్థం. అన్న కశ్యపపుత్ర దుర్లభంబులు అర్థంబులు ఎవ్వడికైనా సరే నువ్వు అడిగినటువంటివి ఇవన్నీ దుర్లభాలు సుమా, అంటే అంత సులభంగా దొరికేవి కానే కావు. మున్నెవ్వారులు కోరని వరములన్, ఇంతకుముందు ఎవ్వరూ ఇలాంటి వరాలు కోరలేదు సుమా. మోదించి తిన్నీయడన్, అయినా సరే నేను నీకు ఆమోదించేశాను సుమా. నన్ను కోరిన వెళ్ళనిచ్చిది ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నత్వంబున నుండి ఇన్ని వరాలిచ్చాను కదా, చక్కగా ప్రవీణుడివై బుద్ధిమంతుడివలే ఉండరాదు, భద్రైకశీలుండివై సుమతి భద్రైకశీలుండివై మంచి బుద్ధితో భద్రంగా ఆనందంగా ఉండొచ్చు కదా నాయన అని బ్రహ్మదేవుడు చెప్పి అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమైన వెంటనే హిరణ్యకశిపుడు సోదరు చంపిన పగకై, ఆయన మనస్సులో ఏది గుర్తొచ్చింది? తన సోదరుడు చచ్చిపోయాడు కదా హిరణ్యాక్షుడు, ఆ పగ గుర్తొచ్చింది. ఆదర మించుకజులేక అసురేంద్రుండు కంజోదరుపై వైరము దుర్మాదరతుండగుజుంజేసే మనుజాధీశ. శతవర్ష సహస్రాలు తపస్సు చేసి, శతసహస్ర వర్షాలు తపస్సు చేసి చివరకు తన సోదరుడు చచ్చిపోయాడనే పగను మనసులో పెట్టుకుని విష్ణుమూర్తి పైన వైరాన్ని మొదలుపెట్టాడయ్యా. అప్పుడు వెంటనే చేసిన పని ఏంటి? సిద్ధచేరణ విద్యాధ్రానుషీన్ పితృపత్రీన్ మనోన్ యక్షరక్ష పిశాచేషాన్ ప్రేతభూతపతీనథ సర్వసత్వపతీన్ జిత్వా వశమానీయ విశ్వజిత్. దేవదానవ గంధర్వ సిద్ధ సాధ్యచారణ యక్షాదులు అందరినీ కూడా జడించి వెంటనే ఆయన యొక్క వశంలో పెట్టుకున్నట్ట. వాళ్ళని ఎలా వశంలో పెట్టుకున్నా అంటే వాళ్ళ శక్తులతో సహా లాక్కున్నట్ట. అదే ఆయనలో ఉన్నటువంటి గుణం. అంటే విద్యాధరులు అనేవాళ్ళు వీళ్ళకి అంతర్ధాన శక్తులు ఉంటాయి. ఇక్కడుంటే ఇంకో చోటకి వెంటనే అంతర్ధానం అయిపోగలరు. వీళ్ళు తపస్సాధనలు చేసి అలాంటి స్థితి పొందుతారు. ఈయన వాళ్ళ యొక్క శక్తితో సహా వారి అధికారాన్ని లాక్కున్నట్ట. దిక్పాలురందరూ ఉంటారు, కానీ ఈయనకు లోబడి పనిచేయవలసిన వారే. ప్రత్యేకించి వాళ్ళ దగ్గర శక్తులంటూ ఏముండవు. హిరణ్యకశిపుడు అధికారాన్ని లాక్కోవడం అంటే అది వాళ్ళ యొక్క మహిమలతో సహా మొత్తం లాక్కున్నట్ట. చివరికి ఎట్లాంటి పరిస్థితి వస్తుంటే వాళ్ళకి ఆకలు దప్పులు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దేవతలకి. అలాంటి స్థితిగా ఉంది. దేవోద్యానశ్రయాజుష్టం అధ్యాస్తే స్మత్రివిష్టపం మహేంద్ర భవనం సాక్షాన్నిర్మితం విశ్వకర్మణ. వీళ్ళందరినీ లాక్కుని వీళ్ళ హెడ్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? దేవతలకి రాజు ఇంద్రుడు. అక్కడికి వెళ్ళాడు. మహేంద్ర భవనం సాక్షాత్ విశ్వకర్మణ నిర్మితం. అది ఇంద్రుడి కోసం విశ్వకర్మ నిర్మించిన భవనం. నేను పక్కకి తప్పుకో అని చక్కగా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఎత్ర విద్రుమసోపాన మహామారకత భువ. స్వర్గం యొక్క వర్ణన ఇక్కడ చేస్తాడండి. చచ్చిపోయినా అక్కడికి ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది. నిజంగా స్వర్గ వర్ణన చెప్తే అలా ఉంటుంది. ఆ భవనంలో ఉండే మెట్లన్నీ పగడాలతో నిర్మాణమై ఉంటాయి. నేలలన్నీ మరకతంతో ఉంటాయి. గోడలన్నీ స్ఫటికాలతో ఉంటాయి. స్తంభాలన్నీ వైడూర్యాలతో ఉంటాయి. రంగురంగుల మేలుకట్లు, పద్మరాగ మణులు, ఆసనాలు, నురగను పోలి ఉండే శయ్యలు, అంటే తెల్లటి శయ్యలన్నీ ఉంటాయి ఆ స్వర్గంలో. అట్లాంటి స్వర్గంలో దేవతలందరినీ నేలకీడ్చి హిరణ్యకశిపుడు నేనొక్కనే రాజునని చక్కగా కూర్చున్నట్ట. కానీ ఆయన్ని ఆ సమయంలో తేరిపార చూడడానికైనా ఎవడికైనా శక్తి ఉందా? వాడి ఇంకొక బ్రహ్మగారు అట్లాంటి వరాలు ఇచ్చారు. అలాంటి వరాలు ఇవ్వడంతో వాడిని ఇక జయించడం ఎవ్వరి వల్ల కావట్లేదు. మూలంలోనూ అంటే సంస్కృత మూలంలోనూ పోతన గారు కూడా బ్రహ్మ విష్ణువు రుద్రుడు మినహాయించి సమస్త దేవతలు సమస్త జగత్తు హిరణ్యకశిప నీకు దాసోహం అని అనవలసిందేట. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు. ఒకనాడు గంధర్వ యూధంబు పరిమార్చు. వాడికి కోపం వచ్చిందా? ఒరే గంధర్వురాలా ఇలా రండి అని చెప్పి ఒక తన్ను తంతాట. ఎందుకు తంతాడో తెలియదు. అలా పరిమార్చు వాళ్ళందరినీ కొడతాడు, పక్కకి బొమ్మంటాడు. దివిజులను ఒకనాడు తెరలదూలు. దేవతలందరూ హాయిగా అలా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిందరబందర చేస్తాడట. భుజగులను ఒకనాడు భోగంబులకు బాపు.
భుజగులను ఒకనాడు హతమార్చేస్తాడట, గ్రహములను ఒకనాడు కట్టివేచు. మీరు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారే సూర్యచంద్రాది గ్రహాలారా, నేను చెప్పినట్టు తిరగాలని కట్టేస్తాడట వాటిని. ఒకనాడు యక్షులను ఉగ్రత దండించు, చాలా కోపం వచ్చి యక్షులను దండిస్తాడట. ఒకనాడు విహగులను ఒడసిపట్టు, ఒకనాడు పక్షులన్నింటినీ కూడా ఒడిసిపడతాడట. అంటే ఖేచరులైన పక్షులు ఉంటారు కదా దివ్యమైన వాళ్ళు, వాళ్ళందరినీ ఒడిసిపడతాడు. ఒకనాడు సిద్ధులను ఓడించు, సిద్ధులందరినీ ఒకరోజు ఓడిస్తాడు. మనుషులను ఒకనాడు మదమడచు. కావాలి దేవతలే వాడితో యుద్ధానికి వెళ్ళలేదంటే మనుష్యులు యుద్ధానికి వస్తారా? అయినప్పటికీ ఎవడైనా బలవంతుడిగా కనబడితే వీడు వాడితో కావాలని యుద్ధం చేసి ఓడించి వాడిని సంహారం చేస్తాడు. అప్పుడు మిగిలిన వాళ్ళందరూ భయపడే విధంగా చేస్తాడు. అందువల్ల ఒకనాడు మనుజుల మదమడంచు, గడిమికొకనాడు కిన్నర ఖచర సాధ్యచారణ ప్రేత భూత పిశాచ వన్యసత్వ విద్యాధరాదుల సంహరించు దితితనూజుండు దుస్సహ తేజుండగుచు. పాపం కిన్నెరులు ఖేచరులు సాధ్యచరణ ప్రేత భూత పిశాచాలు చిన్న చిన్న వాళ్ళు ఉంటారే, వాళ్ళని సంహారం కూడా చేస్తూ ఉంటాడట. ఈ విధంగా దితిపుత్రుండు జగత్రజైక విభుడై, 3 లోకాలకి ఆ దితిపుత్రుడు దైత్యుడైన హిరణ్యకశిపుడు ఒక్కడే రాజై దేవేంద్ర సింహాసనోద్ధతుండై, ఇన్ని రోజులకి చిక్కింద్రా ఈ దేవేంద్ర సింహాసనముని ఆనందంగా కూర్చుండగా హర అచ్యుత అంబుజ భువుల్ తప్పంగా శివుడు విష్ణువు బ్రహ్మగారు తప్ప భీతిన్ సమాగతులై తక్కిన యక్షకిన్నర మరుద్గంధర్వ సిద్ధాదులు ఆనతులై కానుకలిచ్చి కొల్తురు అతనిని నానా ప్రకారంబులన్. త్రిమూర్తులు తప్ప మిగిలిన వాళ్ళందరూ హిరణ్యకశిపుడి కొలువులో ఉండి ఆయనకి నచ్చినటువంటి కానుకలు తెచ్చి ఆయన మమ్మల్ని అనుగ్రహించుగా కానీ ఆయన దృష్టి కోసం ఎదురు చూస్తున్నట్ట. ఏ దిక్పాలుర చూచి ఏడలుగును. ఒకరోజు ఎవడైనా దిక్పాలను చూసి వెంటనే కోపిస్తాడేమో అని ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు. ఏ దేవు బంధించును, ఈరోజు ఏ దేవతకి మూడిందో, ఏ దిగ్భాగము మీద దాడి చెనునో, అష్టదిక్కుల్లో ఏ దిక్కులో వీడు ఈరోజు దాడికి వెళతాడో, ఏ ప్రాణులను చంపునో, ఏ ప్రాణిని చంపేస్తాడో. ఈ దైత్యేశ్వరుండు అనుచున్ ఒండరులు ఇంద్రాదులు ఆస్థాన భూవేదిన్ మెల్లననెక్కి, ఆయన యొక్క రాజ్యంలో ఉండేటువంటి స్తంభాల వెనక మొదలైన వాటి వెనక దాక్కుని దేవతలందరూ చూస్తూ ఉంటారట. ఎట్లాంటి దేవతలకి ఎట్లాంటి పరిస్థితి, భయావిర్భూత రోమాంచులై ఎలాగా భయంతో ఏ క్షణంలో వాళ్ళ మీద దాడి జరుగుతుందో అని నిక్కి చూస్తూ ఉంటారట. చివరికి అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో వీడు భోగాన్ని వదలలేదు. అందుకే మీకు మొట్టమొదట చెప్పినప్పుడు హిరణ్యాక్షుడు లోభానికి ప్రతీక అని చెప్పాం. అంటే ఉన్నదంతా తనకు కావాలనుకుంటాడు. అందుకే భూమిని నాకిచ్చి వెళ్ళిపోరా అన్నాడు విష్ణుమూర్తితో. హిరణ్యకశిపుడు భోగానికి ప్రతీక. ఎంత సుఖాలున్నా సరే వాటిని ఎంత అనుభవిస్తున్నా తనివి తీరని వాడు. వీడి యొక్క గుణమే అది. వీడిలా ఉంటే హిరణ్యకశిపుడు ఈ విధంగా ఉంటే ఆయన సేవకులు అంటున్నారట, కోలాహలము మాని కొలువుడి సురలారా, ఓ దేవతల్లారా, ఊరికే మా రాజుగారి దగ్గరకు వచ్చి ఎందుకయ్యా మీరు గొడవ చేస్తారు, మౌనంగా ఉండండి. తలంగి దీవింపుడి తపస్సులారా గట్టిగా మంత్రాలు చదవకండి. మా రాజుగారికి మంచి జరగాలి నిజమే, కానీ మా రాజుగారికి భంగం కలగకుండా దూరంగా ఉండి మంచిగా దీవించండి. పనులెత్తకుడు నెక్కి పన్నగేంద్రములారా, పాములారా, ఎందుకు ఊరికే పడగెత్తుతారు? అలా పడగెత్తకండి మా రాజుగారి ముందు. ప్రణతులైచనుడి దిక్పాలకులారా చక్కగా చేతులు కట్టుకుని మా రాజుగారి ముందు ఉండండి. సందడి బడకుడి సాధ్యులారా, ఊరికే సందడి చేయకండి అయ్యా సాధ్యులారా. ఆడుడి నృత్యంబులు అప్సరోజనులారా, అప్సరసలారా చక్కగా ఆడండి. అది సేవకుడి హృదయంలోని భావమై ఉండొచ్చు, హిరణ్యకశిపుడి భావమేమో కాదు ఎవడికి తెలుసు. అప్సరసలారా చక్కగా ఆడండి అంటున్నాడు. ఆడుడి నృత్యంబులు అప్సరోజనులారా చేరిక మృక్కుడి సిద్ధులారా, ఒక చోట చేరి సిద్ధులారా చక్కగా మా రాజుగారికి మొక్కండి. ఎందుకు ఇలా చెప్తున్నారంటే మా రాజుగారు శుద్ధ కర్పూరవాసిత సురభిమధుర భవ్య నూతన మైరేజపాన జనిత సుఖ విలీనిత నమరారి సొక్కినాడు. మంచి పచ్చకర్పూరం వేసుకుని దట్టించినటువంటి మంచి కళ్ళుని తాగి సొక్కి ఉన్నాడు. అంటే అలిసిపోయి ఉన్నాడు సుమ. సొక్కినాడు అంటే ఒడలు మరచి ఉన్నాడు అని ఒక అర్థం. అలిసిపోయాడు అంటే సొక్కినాడు, ఒడలు మరిచి ఉన్నాడు, ఒళ్ళు మరిచిపోయి ఉన్నాడు. శాంతి లేదంటూ నిచ్చలు జారులధిప, శాంతి లేదనుకోండి మా మహారాజు గారికి అంటున్నాడు. వాడు అంత విశ్రాంతి తీసుకుంటే వాడికి శాంతి లేదట. అలా ఉన్నాడు. అప్పుడు దిక్కులను జయించి ఒక మాట చెప్తాడు ఈ సందర్భంలో,
దిక్కులన్నీ జడించి ఏకఛత్రాధిపత్యాన్ని పొందాడే కానీ వాడు తన ఇంద్రియాలని జయించలేకపోయాడు సుమా. వీళ్లతో వచ్చినటువంటి బాధే అది. అందిటిని జయించి తనని తాను జయించలేకపోయాడు. తనకు అభీష్టమైన ఇంద్రియ భోగాలన్నీ ఇచ్చ వచ్చినట్టు అనుభవి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.